3, 2, 1, bungee! అది తాడు పంపాయి హైయెస్ట్ స్వింగ్, సెకండ్ హైయెస్ట్ బంగీ జంప్ ఉందని నేపాల్ చూస్ చేసుకున్నా. పోలీసు వాళ్ళు బ్లాక్ చేసి పడేసి మనం అడిగితే ఎవరు దిగారు. పబ్జీకి వెళ్ళింగే అగో కొన్ని పైకి ఎక్కిస్తారు అప్పుడే బ్లాక్ చేసి పెట్టారు పోలీసు వాళ్ళు. ఎటు పోవాలి తెలియట్లేదు అసలు. మొత్తం తిప్పి దగ్గర 200 మంది ఉంటారు. నేపాల్ పెట్రోల్ బంక్ అసలు తేడా ఉంది. చాలా కష్టంగా ఉంది. వేరే దేశంలో మన దేవుడు. ఇట్స్ నైస్. బాబాయ్ పెద్ద ట్రెక్కులు చేసినా కానీ ఇది ఎక్కలేకపోతున్నా. ఒక్కళ్ళు బ్లాగర్ లేడా. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పోఖ్రా, నేపాల్. దిస్ ఈస్ నిఖిల్ బొల్సాని. వెల్కమ్ టు మై ఛానల్. నేను నైట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ లేట్ అయింది, ఇంకా వ్యూస్ ఏం కవర్ చేయలేదు. నేను హాస్టల్ వచ్చేసి పోఖ్రా బ్యాక్ ప్యాకర్స్లో తీసుకున్నాను అనమాట. నాకు పర్ డే 500 పడ్డది ఇండియన్ రూపీస్లో. ఇక్కడ నేపాల్ వచ్చేసి 800. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకి. మంచిగా అనిపించింది. కానీ నీట్నెస్ మాత్రం చాలా నీట్గా ఉంది. ఇంకా పక్కనే మనకు పోఖ్రా లేక్ ఉంటుంది. యాక్చువల్లీ అందరు ఈ లేక్ దగ్గరనే తీసుకొని చెప్తారు రూమ్ కూడా. నాకు చెప్పిన కొత్త సజెషన్ కూడా పోఖ్రా లేక్ సైడ్ తీసుకోని చెప్పాడు. ఈ రోజైతే మనం బంగీ జంప్కి వెళ్ళి వచ్చి కవర్ చేసి రిటర్న్లో ఇవన్నీ కవర్ చేసుకుందామని నేను అనుకుంటున్నా. ఆన్ ది వేలో ఇంకా అన్నపూర్ణవి కూడా కనిపిస్తాయంట. బేస్ క్యాంప్ మన సైడ్ కనిపిస్తుంది అన్నాడు. చూద్దాం, కనిపిస్తాయి. అది కూడా కవర్ చేసుకుంటా. నాకు ఎదురుగా మొత్తం మంచి కూడా అన్నీ కనిపిస్తున్నాయి. మీకు కెమెరా కనపడుతున్నా లేవో కానీ అసలు వాట్ ఏ వ్యూ. ఫస్ట్ నేను పెట్రోల్ కొట్టించుకోవాలి. ఇక్కడ పెట్రోల్ బంక్ కనపడలేదు నాకు. ఫ్యూయల్ స్టేషన్ చూద్దాం. ముందర ఎక్కడ ఉంటే కొట్టించుకుందాం. ఫస్ట్ పెట్రోల్ ఉండాలి ఫుల్ ట్యాంక్. ఘాట్ సెక్షన్ కాబట్టి మస్తు ఉంది వ్యూ మాత్రం. మస్త్. నేపాల్ పెట్రోల్ బంక్ అసలు తేడా ఉంది బంక్ మొత్తం. చూద్దాం. ఫుల్ ట్యాంక్ వేయించుకొని పెడతా. రిటర్న్లో మళ్ళీ సేమ్ ఇక్కడే ఫుల్ ట్యాంక్ వేసుకుంటే అయిపోతుంది. ఎక్కువ అయిపోతుంది. రోజు 50-60 కిలోమీటర్లో ఉంది కాబట్టి. నా గోప్రో ప్రతిసారి రిపేర్ ఇస్తుంది. ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది. చూడండి ముందులో అన్నపూర్ణది అనుకుంటుంది. అన్నపూర్ణ వ్యూ ఉంటుందని చెప్పిండు. మోస్ట్లీ ఇదే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఆ టైం అయితే 8:40 అలా అవుతుంది. మనం ఇంకొక 1.5 అవర్లో అక్కడ రీచ్ అవుతాం. మోస్ట్లీ 10 కల్లా రీచ్ అవుతాం అనుకుంటున్నా. నుంచి లెఫ్ట్ ఓ ఘాట్ రోడ్ స్టార్ట్ అయినట్టుంది. అదే అన్నపూర్ణ. మా ఉత్తాజ్కి చాలా ఇష్టం అన్నపూర్ణ బేస్ క్యాంప్ అంటే. మనదేమో ఎవరెస్ట్ బేస్ క్యాంప్. డైరెక్ట్ అట్లా పోవాలి పైకి నాకు తెలిసి. రోడ్ ఇది కూడా ఓకే, నార్మల్ ఉంది. అంత కష్టంగా ఏం లేదు. వీ కెన్ మేనేజ్. ఇప్పుడిప్పుడే వేస్తారు హైవే. ఈ హైవే వచ్చేసి పుష్పాల్ హైవే. చూద్దాం. పక్కన రివర్ ఉంది. రివర్ మస్తు ఫ్రెష్ వాటర్, అసలు ఐస్ కరిగిన వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ వస్తున్నాయి. క్లారిటీకి ఇప్పుడు కనపడుతుంది. ఇంకా దగ్గరకు వస్తున్నాం కాబట్టి చాలా క్లారిటీగా కనపడుతుంది. ఎటు చూసినా మంచి మధ్యలో నేను. యాక్చువల్గా పికప్ వ్యాన్ ఇస్తా అని చెప్పిండు. వాడే పికప్ తీసుకొని డ్రాప్ చేస్తే 1000 రూపీస్ ఎక్స్ట్రా అని చెప్పిండు. 1000 రూపీస్ ఎందుకు ఆయన బొక్క, నేను పెట్రోల్ పోసుకుంటూ వెళ్ళిపోతా కదా అని అదే 1000 పెట్రోల్ పోసుకున్నా. ఫుల్ ట్యాంక్ అయింది నాకు. అంతే కదా, వాడికి 1000 ఇచ్చే వాళ్ళు మనం బండి తెచ్చుకుందే ఇండియాకి వెళ్ళి నడపనీక. అంతే అని తెచ్చేసా బండి మీద. ఏదో విలేజ్. పోలీస్ చెకింగ్ మాత్రం గట్టిగా అవుతుంది. చూసా నేను నార్మల్గా బంగీ జంప్ డైరెక్ట్ అక్కడికి వెళ్ళి బుక్ చేసుకుందాం అనుకున్నా. బట్ అట్లా వెళ్తే ఏమైందంటే వెయిటింగ్ చాలా ఉంటుంది. ఇంకోటి ముందు రోజు స్లాట్స్ బుక్ అయి ఉంటాయని వేరే ఒక అతను చెప్పుండే హాస్టల్లో పరిచయం అయ్యిండు. తను ఏం చేస్తుంటే నాకన్నా 1 డే ముందు వచ్చిండు. తను ఆల్రెడీ బంగీ జంప్ కంప్లీట్ చేసుకుని వెళ్తున్నాను అనమాట. తను చెప్పాడు ఇట్లా పక్కన ఒక రెస్టారెంట్ ఉంటుంది చిన్నది, వాళ్ళు బుక్ చేస్తారు దాంట్లో కావాలంటే అని చెప్పాడు. అడిగా మరి ఎట్లా ఉంటుంది, సేమ్ ప్రైస్ అయితే సేమ్ ఉంటుందని చూపించాడు. నేను అలాగే నైట్ వెళ్ళి బుక్ చేసుకున్నా. సేమ్ కాస్ట్. ఇక్కడ ఇంకో బెనిఫిట్ ఏంటంటే నువ్వు ఆ షాప్ ఏదైనా కానీ బట్ అన్నీ బుక్ చేస్తారు. లైక్ గేమ్స్ ఏమున్నా సరే, బంగీ జంప్ అయినా, పారాగ్లైడింగ్ అయినా, డిఫరెంట్ రైడ్స్ అయినా, ట్రెక్స్ అయినా, ఏవైనా అది షాప్ ఏదైనా కానీ వాళ్ళకి నెంబర్స్ ఉంటే వాళ్ళు బుక్ చేస్తారు అనమాట. వాళ్ళ త్రూ వచ్చాను నేను యాక్చువల్గా. అండ్ ఇంకా కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా వాళ్ళు పర్ఫెక్ట్ రేట్కే చేస్తున్నారు. ఇన్ కేస్ ఓన్లీ కార్డ్స్ అయితేనేమో ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. వాళ్ళ క్యాష్లో అయితే తక్కువ తీసుకుంటున్నారు. ఇంకోటి ఫోన్పే కూడా కొట్టించుకోవచ్చు. మనం ఇండియాకి వెళ్ళి ఫోన్పే కొట్టించుకొని ఇక్కడ క్యాష్ చేసుకోవచ్చు వాళ్ళ హోటళ్ళల్లో. అట్లా చేసినప్పుడు ఛార్జెస్ ఎక్కువ చేస్తారు అన్నమాట. కన్వర్షన్లో ఒక 2%, 1% ఎక్స్ట్రా తీసుకోవడం ఇస్తున్నారు.
కానీ బెటర్ అనిపిస్తుంది, ఈజీ అనమాట. ఎక్కడ అన్నీ సేవ్ చేసుకొని ఏం చేస్తాం, ఇలాంటి ట్రిప్కి రావాలి. అసలు వ్యూ చూడండి ఎట్లా ఉందో. లైక్ మన దగ్గర 7 days ఎక్స్ట్రా ఉన్నాయి అనుకుంటే అన్నపూర్ణ బేస్ క్యాంప్ ట్రెక్ కూడా చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 1 week ఏమో పడుతుంది. మనకు ప్రాక్టీస్ ఉంది అనుకుంటే, ఇంతకుముందు ట్రెక్ చేసినాం అనుకుంటే 5 daysలో అట్లా కంప్లీట్. చలి మాత్రం ఓకే నడుస్తుంది ఇప్పటికైతే. నేను ఇంకా గ్లౌస్ కూడా పెట్టలేదు, నా బండి ఇక్కడ పార్క్ చేసా. లైక్ పోఖ్రా నుండి వెళ్తుంటే నాకు తెలిసి ఫస్ట్ వ్యూ పాయింట్ ఇదే వస్తుంది అనుకుంటా, అన్నపూర్ణది. ఎందుకంటే దీనంత పర్ఫెక్ట్ వ్యూ అయితే ఎక్కడ లేదు. కిందికి వెళ్ళి కూడా పైకి వెళ్తే నాకు తెలిసి ఇంకా ట్రీస్ అడ్డాన్ని రావచ్చు, చూడనికి ఉండదు. చాలామంది ఇక్కడ ఆగి ఫొటోస్ అన్ని తీసుకుంటారు. అంటే మస్తు ఉంది వ్యూ. ఫస్ట్ వెళ్ళి స్టార్ట్ అయినాక ఇది ఫస్ట్ స్టాప్. ఇక్కడ వ్యూ పాయింట్ అందరూ ఆగుతున్నారు అనమాట, అన్నపూర్ణది. ఇక్కడ బైక్ పెట్టేస్తా, బ్యాక్ సైడ్ వ్యూ పాయింట్ ఫోటో తీసుకొని ఇక్కడి మళ్ళీ వెళ్ళిపోతా బంగీ జంప్ దగ్గరికి. అందరు ఇక్కడే అవుతున్నారు కానీ బాగుంది చలి ఇక్కడ. మనం అడిగితే ఎవరు దిగారు. చలో ఇప్పుడు మళ్ళీ రిటర్న్లో చూద్దాం, పాస్ కూడా ఉంటాయి. కానీ లొకేషన్ బాగుంది, అందరు ఇక్కడే అవుతూ ఫోటో తీసుకుంటారు. సెట్ ఉంది లొకేషన్. వెళ్ళిపోదాం గాల్లో. గ్లౌజ్ వేసా, చలి కొంచెం ఎక్కువ ఉంది ఇక్కడ. గ్లౌజ్ స్టార్ట్ చేసా చేయికి, బట్ నాకు కంఫర్ట్ అనిపించలేదు గ్లౌజ్ వేస్తే. గ్లౌజ్ లేకుండానే మంచిగా అనిపిస్తుంది. చలో ఇంకొక 40 అయితే ఉన్నట్టుంది. అందరు క్లబ్ వాళ్ళతో వస్తారు, ఎవరు కూడా ఓన్గా రావట్లేదు. మనం ఒక్కలే అనుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది ఓన్గా. ఈ జర్నీ మాత్రం ఇంకా మంచిగా, అసలు రోడ్డు బాగుంది కాబట్టి మస్తు అనిపిస్తుంది. లైక్ తిరుపతి పోయినట్టు ఉంది కానీ పక్కన మంచిగా ఉండదు. తిరుపతి కూడా ఇట్లే ఉంటుంది కానీ చల్లగా ఉండదు, తక్కువ ఉంటుంది కొంచెం. కానీ మంచు కొండలు ఉండవు సైడ్కి. ఇక్కడ మాత్రం లెఫ్ట్ మొత్తం చెట్లతో నిండిన కొండలు, రైట్ మొత్తం మంచుతో నిండిన కొండలు. ఇక్కడ యాక్చువల్లీ నేపాల్కి వచ్చినాక అందరూ బంగీ జంప్ ఉందిగా ట్రై చేద్దాం అనుకుంటారు, బట్ నేను అట్లా కాదు. జస్ట్ బికాస్ బంగీ జంప్ ఉందని నేపాల్ చూస్ చేసుకున్నా. అసలు గోప్రో అయితే సతాయిస్తా ఉంది, ఎందుకో అర్థం కావట్లేదు. మళ్ళీ ఆగిపోయింది, సైడ్కి ఆగి సెట్ చేస్తున్నా. असल ఎందుకు అర్థం కావట్లేదు. पबजी खेलेंगे, फ्री फायर नहीं आता मेरे को, पबजी आते हैं. इधर नहीं, अभी इधर ही है ना बंगी जंप. ओके रिटर्न में खेलेंगे, बाय. వచ్చేసిన ఆల్మోస్ట్ బంగీ జంప్కి ఇంకొక 500 మీటర్స్లో ఉన్నా. థింక్ సో స్ట్రైట్ చూపిస్తుందా, ఎటు చూపిస్తుంది రోడ్ అర్థం కావట్లేదు. స్ట్రైట్ ఏదో చిన్న లోపలికి నడుతుంది ఏదో, అంటే డెడ్ ఎండ్లో ఉన్నట్టుంది. అదే అనమాట సైట్. అక్కడి నుంచి దుంకాలి కిందికి. నాకు ఒక పైకి ఎక్కిస్తారు అప్పుడే. నెక్స్ట్ ఇంకా మన టర్న్ అనమాట జంప్ చేయడానికి. నెక్స్ట్ స్లాట్ కాకుండా ఆ నెక్స్ట్ స్లాట్ ఉండొచ్చు, లేదు స్లాట్స్లో. అండ్ ఇంకోటి జంప్ చేస్తే అసలు మన బ్రెయిన్ అనేది 0కి వచ్చేస్తుంది. ఏం హోప్స్ ఉండవు. ఒక స్టేజ్కి వచ్చినాక బ్రెయిన్ 0 అయిపోతుంది, నీకు ఏం అర్థం కాదు. ఇక్కడే చూపిస్తుంది కానీ కనబడట్లేదు. బంగి ఉంటుంది లొకేషన్, ఎక్కడ చూపిస్తుంది బట్ కనబడట్లేదు నాకు ఎక్కడ ఉన్నా. వేసుకుని దగ్గర ఎదురుగానే ఉంది. పార్కింగ్ పెట్టుకో అని చెప్పాను ఫస్ట్. పార్కింగ్లో పెట్టేసుకొని ముందరికి వెళ్ళాలంట. సరే ఎందులో పెడితే మా బండి మళ్ళీ ఒకటి కావాలి నాకు తీయనిగా. సొంతంగా ఏడెళ్తుందో ఏమో. ఫైనల్గా అయితే వచ్చేసిన, ఎంటర్ అవుతున్నా. ఎంటర్ అయిపోయి ఒక ఫోటో తీసుకున్న తర్వాత పైసా బుక్ చేసుకున్నాం వాళ్ళ దగ్గర. వెళ్ళేసి అడుగుదాం. బుకింగ్ ఓకేయా? బంగీ జంప్. హౌ మచ్ టైమ్ ఫర్ వెయిటింగ్? 44? You have to wait 30 minutes. 30 minutes? Yeah. What's your name? For Bandi? నరేష్ కుమార్. Okay. For Bandi, I need the page of the word. Can you call? What? ID? For Bandi, I need the page of the word, so you have to enter your pocket. When can I stand it? There is a white machine. Okay. Okay, we can put everything on the locker also, okay? Mobile GoPro also not allowed? No. You will give one GoPro? Sorry? You will provide GoPro, right? Yep. చేస్తున్నా. స్ట్రైట్ ఇదంతా దిగుకుంటే పోతే బంగి ఉంటుంది అనమాట. రైట్ అంతా చూసుకోరు, స్ట్రైట్ చూడండి. ఇదంతా బంగి. ఇది ప్లేస్ చూడండి, కింద మొత్తం డౌన్ 228 meters. అండ్ వచ్చేసి బంగి స్పాట్. స్ట్రైట్ అవతలకి వెళ్ళి రిసార్ట్ ఉంటుంది, రిసార్ట్లోకి వెళ్ళాలి. మిడిల్లో బంగి ఉంటుంది.
ఇది దాటుకొని మళ్ళీ నెక్స్ట్ స్టాప్ తర్వాత అటు సైడ్ రిసార్ట్స్ ఉంటాయి, బ్యాక్ సైడ్ మొత్తం రిసార్ట్స్ స్టేస్ ఉన్నాయి అన్నమాట. రిసార్ట్ ఉంటుంది మాది అని. యప్, అయిపోయింది మొత్తానికి వరల్డ్ సెకండ్ బంగి. దాని సర్టిఫికేట్ ఇచ్చేస్తారు నాకు తెలిసి ఏమాట అయిపోగానే. యాక్చువల్గా ఇక్కడ కూర్చోబెట్టి మనకు ఒక 5 minutes అట్లా బ్రీఫ్ చెప్పి అన్ని టై చేస్తారు, చేసి చెప్తారనమాట. నన్ను అడిగిండు, నీకు ఫస్ట్ టైమా అంటే కాదు నాకు థర్డ్ టైం అని చెప్పాను. ఇండియాలో చేసా 2 times, సౌత్ ఇండియా హైయెస్ట్ అండ్ ఇండియా హైయెస్ట్ అని. వాడు నా ఫ్లాగ్ చేసి ఉందే మాత్రం అని చెప్పాడు. తూకినప్పుడు మాత్రం ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. నిజంగా చెప్తున్నా కదా, అసలు జీరో, మైండ్లో ఏ హోప్స్ ఉండవు. కింద పడితే ఏమవుతుంది అని ఒకటే ఉంటుంది. అవన్నీ ఫిక్స్ అయ్యి దుంకాలన్నమాట. మనం సైన్ చేయాలి ముందు, లైక్ ఏమన్నా ప్రాబ్లం అయినా మాకు సంబంధం లేదు అని వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు, మనం సైన్ చేసి ఇవ్వాలి దానికి యాక్సెప్ట్గా. అట్లా అయితే చేస్తారు. ఇంకోటి మనకి ముందే అడుగుతారు అనమాట, లైక్ ఈజ్ ఎనీ ఇష్యూ అని, లైక్ లెగ్స్ అయినా ఫ్రాక్చర్ అయి ఉన్నాయా లేవా అని చూసుకొని చెప్తారు. ఇవన్నీ ముందే చెప్పేస్తారు మనకి ఏదున్న రూల్స్ అనేది, ఎందుకంటే తర్వాత వాళ్ళకి ప్రాబ్లం అవ్వద్దని చెప్పేస్తారు. ప్రతి ఒక్కదానికి ఫిక్స్ అయ్యి మనం సైన్ చేయాలి. ఇన్ కేస్ మనకైనా ఫ్రాక్చర్స్ అయ్యి ఉండి ఆల్రెడీ సర్జరీ అయ్యి ఉంటే మాత్రం వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు. నువ్వు పేమెంట్ చేసినా రీఫండ్ ఇచ్చేసి చెప్పేస్తారు అనమాట. Brother, are you ready? Okay, brother, let's do it. Here we go. 3, 2, 1, bungee! బ్లడ్ అనేది ఇప్పుడు వస్తుంది బ్రెయిన్కి, లెగ్స్ నుండి రివర్స్ అవుతుంది మనకి, టోటల్ హెడ్కి వచ్చేస్తుంది బ్లడ్ మొత్తం, హెడ్ మీద పడుతుంది వెయిట్ అంతా. మస్తు అంటే మస్తు ఉంటుంది. పంప్ అయ్యాక అది తాడు పంప్ అయ్యాక సెకండ్ పంప్ అయింది. ఇంకో చంపేస్తే బాగుంటుందేమో కానీ కష్టం. 3 times బంప్ అయ్యాక హెడ్ మీద నర్వ్స్ అబ్జర్వ్ చేయొచ్చు. హెడ్ మొత్తం ఉబ్బినట్టుగా అందట్లేదు. ఇంకొకటి ఉన్నట్టుంది, వస్తుంది. పుల్ చేసా, మస్తు అంటే మస్తు ఉంది వ్యూ. మస్తు చూడొచ్చు, మీరు చూడొచ్చు, అసలు ఎక్సలెంట్ ఉంది. పైన కెమెరాస్ ఉంటాయి, అసలు వ్యూ అంటే మస్తు ఉంది. పైకి పుల్ చేసుకుంటారు అసలు ఎన్ని. వాళ్ళు యాక్చువల్లీ ముందే చెప్తారు మనకి 3 bumps అయ్యాక నువ్వు అది నాబ్ పుల్ చేయాలి, నువ్వు రివర్స్ అవుతావని. మనం కౌంట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ జంప్ చేసేది ఎక్కువ, మనం కౌంట్ చేసుకొని 3rd bumpకి అది పుల్ చేయాలన్నమాట. అది ఒక రోప్ వేసాడు కిందికి, అది ఇక్కడ నాబ్ చేసుకోవాలి రెడ్ కలర్ దాని దగ్గర, నేను అది వచ్చేస్తుంది. ఇండియా ఫ్లాగ్ పెట్టుకొచ్చేసా. ఇండియా ఫ్లాగ్ లేకపోతే కష్టం. యాక్చువల్లీ పెద్ద తెచ్చుకుందాం అనుకున్నా, బట్ మిస్ అయిపోయింది. అది ఇంకొక రోప్ రావాలి, అది వస్తే నేను తీసుకొని ఇక్కడ టై చేసుకుంటా. కానీ వ్యూ మాత్రం మస్తు అంటే మస్తు ఉంది. తిరిగేది ఎట్లా బ్యాక్కి. ఓ మై గాడ్, పంపిణీ ఆయన. నేను పైకి వెళ్తున్నా, మీకు ఆ వీడియో చూసుకోవచ్చు. నాకు తిప్పడానికి వస్తలేదు, ఒక హ్యాండ్ కట్టాడు కదా తిప్పడానికి వస్తలేదు, బట్ ఆ ఫీల్ వేరే. అయ్యో, అది దీనికి పెట్టేస్తే వాడు మోటార్తో పైకి బుక్ చేస్తాడు. పైన వ్యూ వస్తుంది. రావే తల్లి. నాకు ఎప్పుడు కూడా జంప్ చేసినప్పుడు ఫియర్ రాలేదు. ఈ గాల్లో ఆగుతాం కొద్దిసేపు, వాడు పైకి మనం పుల్ చేసుకున్నంత సేపు, అప్పుడు కొంచెం నర్వస్ అనిపిస్తుంటుంది ఎందుకో. అది కిందికి రావాలి, అది రావట్లేదు. ఇది వచ్చింది కదా. పుల్ యాప్, ఇట్స్ గోయింగ్ అప్. బ్యాక్ సైడ్ వ్యూ కూడా కనిపిస్తుంది నాకు. నైస్. తిరగట్లేదు, ఇంకా తిరిగితే బాగుండు, అసలు మస్తు ఉంటుంది. అది రోప్ కిందికి వెళ్ళిపోతుంది, మనం పైకి వెళ్తున్నా, స్పీడ్గా వెళ్ళిపోతున్నా పైకి. బ్రోక్ చెప్పారు ఇక్కడ. యాక్చువల్ నా బంగి అయిపోయినాక మళ్ళీ బ్యాక్ వచ్చి ఫోన్ తీసుకొస్తున్నా. వాళ్ళు అలా ఏం చెప్పారు, గోప్రో అండ్ ఫోన్ వ్యూస్ ఉండి అసలు మస్తు ఉంటుంది. వరల్డ్స్ హైయెస్ట్ స్వింగ్, సెకండ్ హైయెస్ట్ బంగి. యా, ఫైనల్లీ వచ్చిన పని అయిపోయింది. నేను బంగి కోసం నేపాల్కి వచ్చాను యాక్చువల్లీ, మిగతా అన్నీ ఏం కాదు. బంగి అయితే అయిపోయింది. ఇక్కడ ముందరికి వెళ్ళి కొంచెం చూసేసుకొని ఫోటో తీసుకొని వెళ్ళిపోతా. యా, ఇదైతే నా 3rd బంగి సర్టిఫికేట్. ఇప్పటికి నా దగ్గర 2 ఉన్నాయి, దీంతో 3.
చూద్దాం ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ పాసిబుల్ ఉంటే వస్తా. యా థ్యాంక్ యూ. ఇదైతే అయిపోయింది బంగీ జంప్. చలో నెక్స్ట్ బండి తీసుకొని మళ్ళీ పోక్రాకి వెళ్ళిపోవాలి. పోదాం. పోక్రాకి అయితే మ్యాప్ పెట్టినా ఇంకొక 1 hour 28 minutes చూపిస్తుంది. 2:30 అట్లా అవుతుందేమో. పారాగ్లైడింగ్ బొమ్మని చెప్తారు అందరూ. చూద్దాం ఒకవేళ ఎమ్మట అయిపోతుందంటే పారాగ్లైడింగ్ వెళ్తా, లేదు అంటే లైట్ నెక్స్ట్ టైం చూసుకుందాం. పారాగ్లైడింగ్ ఏడేసినా అంతే, మొత్తం ఒకటే రోడ్డు. యూ కెన్ గో బై వితౌట్ మ్యాప్స్ ఆల్సో. వెళ్ళిపోదాం. మధ్యలో ఒక దగ్గర బండి కొంచెం వాటర్ వాష్ గాలి పెట్టేయాలి. గలీజ్ అంటే గలీజ్ అయిపోయింది. యాక్చువల్లీ ఇక్కడ ఉన్నది పారాగ్లైడింగ్ కాదు, పారామోటరింగ్. నేను చూసిన కాడికి మోస్ట్లీ కూడా నాకు పారాగ్లైడింగ్ కనపడలేదు. ఎందుకంటే పారాగ్లైడింగ్ వచ్చేసి మన వెనకాల పైలట్ ఉంటాడు అండ్ దేర్ ఇస్ నో మోటార్. మనం మాన్యువల్గా హ్యాండ్స్తోని హిల్ పైకి వెళ్ళి డౌన్కి రన్నింగ్ చేసుకుంటే ఫ్లై అవుతాము. ఈ పారామోటరింగ్ అట్లా కాదు, ఎక్కడైనా గ్రౌండ్ మీద కూడా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. దాని బదులు వేరే కార్ చూసుకోవడం బెటర్ అనిపిస్తుంది. నేను యాక్చువల్గా ప్రీ బిల్డింగ్లో ప్లాన్ చేసా. అదేంటంటే ఇన్స్టిట్యూట్ ఉంటుంది, 7 days ట్రైనింగ్ ఇస్తారు, P1 P2 అని. దాంట్లో మళ్ళీ మనకు 5 times సోలో ఫ్లయింగ్, మనకు వితౌట్ పైలట్ మనమే ఫ్లై చేసుకోవచ్చు ట్రైనింగ్ అయిపోయాక. అది బెటర్ అనిపిస్తుంది. అది 25,000 ఏమో ఉంది, బట్ ఇక్కడ చూస్తే 8,000 to 10,000 అట్లా పడుతుంది. దీని బదులు అది ప్లాన్ చేసుకోవడం బెటర్, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే. లేదు అంటే ఇది వెళ్తుంది. ఈ ఘాట్ సెక్షన్తో దాటినాక ఈ బ్రిడ్జ్ దాటుతాం కదా, దాటాక వరస్ట్ అంటే వరస్ట్ ఉంది అనమాట. నాకు అదే ఘాట్ సెక్షన్ ఫస్ట్ అనమాట స్టార్టింగ్. దాటాక మనకి పోక్రా వస్తుంది. అసలు ఈ 2-3 kilometers నడుగు రోడ్డు వరస్ట్ అంటే వరస్ట్ ఉంది, మొత్తం మట్టి మట్టి. ఇంకోటి టైర్లకు చైన్ మొత్తం నా బండి మట్టి పట్టేసింది. బ్రేక్ వేసి స్కిడ్ అవుతుంది ఫస్ట్. బండి కూడా అసలు కరెక్ట్ ఆగట్లేదు. ముందరికి వెళ్ళి వాటర్ వాషింగ్ సెంటర్ ఉంటే ఫస్ట్ బండి వాషింగ్ చేపిస్తా. చాలా ప్రాబ్లం ఉంది నాకు, బ్రేక్ వేస్తుంటే ఒకటి జారుతూ ఉంది బండి. లెఫ్ట్లో మాత్రం వాటర్ చాలా ప్యూర్ అంటే చాలా ప్యూర్ ఉంది. అసలు ప్యూర్ ఉన్నాయి, మొత్తం బ్లూ కలర్ కనిపిస్తున్నాయి వాటర్. కెమెరాలో కనబడాలి అనుకుంటున్నా. ఫస్ట్ ఇక్కడ డైరెక్ట్ నేను హాస్టల్కి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అవుతా. ఫ్రెష్ అయ్యి అక్కడి నుంచి వేరే 2 places ఉన్నాయి అనమాట, ఆ ప్లేసెస్కి వెళ్తా. బైక్ అయితే వాషింగ్ చేస్తుండే, అయిపోయి రూమ్కి వెళ్ళిపోతాను. నాకైతే లంచ్ అయిపోయింది. ఇదే మా పోక్రాలో పక్కన లేక్. ఇక్కడ నుంచి ఒకటి నియర్ బై ప్లేస్ ఉంది 6.2 kilometers, వరల్డ్ పీస్ పగోడా అంట. ఆడికి వెళ్తా ఫస్ట్. దాని తర్వాత ఒకటి శివ స్టాచ్యూ ఉంది. స్టాచ్యూ నేమ్ వచ్చేసి పుండికోట్ శివ స్టాచ్యూ. ఆ రెండు ఇప్పుడు కవర్ చేసుకుంటా ఈవినింగ్ వరకల్లా. వచ్చి ఇట్లా టైమింగ్ ఉంటే బోటింగ్ చేస్తా, లేదంటే రేపు మార్నింగ్ బోటింగ్ చేస్తా సన్రైజ్ తర్వాత. అయితే 15 minutes చూపిస్తుంది అక్కడికి. ఇది వరల్డ్ పీస్ పగోడా. రోడ్డు బ్లాక్ చేసి పెట్టారు పోలీసు వాళ్ళు. ఎటు పోవాలి తెలియట్లేదు అసలు, మొత్తం తిప్పుతా ఉంది అక్కడ. सर उधर साइड जाना है, जाएगा? మొత్తం బ్లాక్ చేశారు, తిప్పుతారు అక్కడ. ఎటు పోవాలి తెలియదు నాకేమో. మ్యాప్ పెట్టుకొని ఎట్లా పోయినా కానీ కష్టం. కానీ ఈ మ్యాప్ మళ్ళీ ఇటు చూపిస్తుంది, మొత్తం ఇది కంటోన్మెంట్ ఏరియా. ఆర్మీ వాళ్ళే ఉన్నాం మనం. అరే ఎటు చూసినా మొత్తం పోలీసు వాళ్ళు బ్లాక్ చేసి పడేసి, ఎందుకు అర్థం కావట్లేదు. దగ్గర 200-300 మంది ఉంటారు. ఎందుకని ఏడుకాడ కూర్చోరు, చాలా ఘోరంగా కూర్చోవు. ఎటు పోకుండా ఏడుకాడికి కూర్చున్నారు. అసలు అటు ఎంట్రీ అవనిస్తలేరు నా ఏరియా నుంచి, నేను ఉన్న దగ్గర నుంచి. అంటే అసలు మొత్తం చుట్టుముట్టు బ్లాక్ చేశారు. सर पोखरा बैकपैकर्स हॉस्टल आना है। हाँ पोखरा लेक है ना? हाँ लेक है इधर से बफरा है ना, उधर से जाइए, उधर से सीधा आगे जाइए, आगे सीधा पूरा ब्लॉक किया उधर से खुला है ना। ओके क्या हुआ, कुछ हुआ? यहाँ से सीधा जाइए। हाँ ओवर हेड ब्रिज है ना। हाँ ओवर हेड ब्रिज वाला सीधा थोड़ा आगे जाइए, छोटा गली है। हाँ 0 किलोमीटर है। ओके 0 किलोमीटर घुसिए। हाँ एकदम ओके। कुछ हो गया क्या? तो 1 minute इधर दिख रहा।
చెప్పట్లేరు ఏమైందో అసలు, కానీ బ్లాక్ చేసి పడేసారు ఎడి కాడికి. వరల్డ్ పీస్ ఆఫ్ పగోడా అంట. ఇక్కడ దిగినాక పైకి 10 minutes వాక్, స్టెప్స్ ఉన్నాయి. ఎక్కి పైకి పోతే స్తూపా ఉంటుందంట. చూద్దాం ఏం స్తూపాను. అమ్మ సరిపోయింది. బుద్ధుని స్తూపం ఉందంట పైన, లేక్ విగ్రహం. చూసి 2 ఫోటోలు తీసుకొని వెళ్ళిపోదాం. షాపింగ్కి జాతర ఉన్నాయి, ఇవన్నీ మా దగ్గర దొరికేటి. చూద్దాం. కానీ దమ్ అవుతుంది నడవాలంటే. ఇదే చాలా కష్టంగా ఉంది. ఎక్కలేమయ్యా మోటార్, మేమైతే ఎక్కలేం. అయిపోతుంది. అమ్మ బాబాయ్, పెద్ద ట్రెక్కులు చేసినా కానీ ఇది ఎక్కలేకపోతున్నా. పైకైతే వచ్చినాం. ఇక్కడ స్తూపం ఉంటుంది, బుద్ధుని స్తూపం. ఓకే, వీడికే వీడియో ఆపేస్తే బెటర్. ముందర వాళ్ళు ఏమన్నా అంటారేమో, మళ్ళీ నువ్వు వీడియో అని పెట్టాలి ముందే. ఇక్కడైతే పార్క్ చేయాలి. ఇక్కడ నుంచి వరల్డ్ పీస్ పగడం అన్నాడు కదా, పగడని ఏదో పైకి వెళ్ళిన స్టెప్స్ మొత్తం ఎక్కాలన్నమాట. 10 minutes. కానీ వాసిపోయింది, దమ్ అవుతుంది ఎక్కేటప్పుడు. మళ్ళీ ఇక్కడ నుంచి 3 kilometers శివ స్టాచ్యూ ఉంటుంది, ఆడికి వెళ్దాం. ఇంకా అది చూసుకుంటే ఈరోజు డే ఎండ్ అయిపోద్ది. రిటర్న్ లేట్ అవుతాయేమో అనుకుంటున్నా. పైకి వేసాక 5-7 అంట. ఆల్రెడీ షాపింగ్ చేసా, రుద్రాక్షలు అవి తీసుకున్నా. కాస్ట్ మాత్రం ఘోరం చెప్తారు ఇండియన్స్ అంటే కథం. ఓకే, ఇంకా 3.5 kilometers ఉంది ఇక్కడ నుంచి. చూద్దాం. పైన ఏమంటే పైన కూడా షాపింగ్ చేయొచ్చు. కర్ణాటక వీళ్ళు అలాంటి వాళ్ళే. కార్ వేసుకొని వచ్చి మనం బండి వేసుకొని వచ్చినాం. ఇక్కడ నుంచి ఇంకా 1.6 ఉంది. చాలా మంది నడుచుకుంటూ వస్తారు పైకి, గ్రేట్ అనుకోవాలి. వాళ్ళు చేరి ట్రెక్ చేస్తేనే అలవాటు అవుతుంది. ఇంకా పైన చూడాలి. సన్ లైట్ అయితే ఆల్మోస్ట్ పోయింది. దబా వెళ్ళిపోవాలి మనం. అట్లీస్ట్ ఒక్క ఫోటోనే దిగాలి వచ్చినందుకు. లైట్ పోతే మాత్రం ఫొటోస్ రావు, వీడియోస్ రావు, చీకటి ఉంటుంది. వ్యూ మాత్రం కింద సూపర్ ఉంది. పైకి వెళ్ళాక వీలైతే చూపిస్తా. చూడ అందరు నడుచుకుంటూ వస్తారు చాలామంది పైకి వెళ్ళి కింద. గ్రేట్ అనుకోవాలి అసలు. 10 kilometers 12 kilometers ఉంది పైకి. సో సన్సెట్ ఇది ఆపుదాం, కనబడుతుంది మంచిగా. చూడండి చాలా బాగుంది. పైకి వెళ్తే పోవచ్చు ఇంకా, కానీ ఒక ఫోటో తీసుకొని పోతా. వచ్చేసిన ఆల్మోస్ట్ శివ స్టాచ్యూ దగ్గరికి. ఇక్కడ ప్రైవేట్ పార్కింగ్స్ ఉంటాయి, 20 రూపాయలు 50 రూపాయలు అన్నారు. పెట్టేసి పోదాం. కానీ చాలా కష్టంగా ఉంది ఎక్కడం, స్లోవే. ఎవరు అన్నారు ఎట్లా చేస్తావు డ్రైవింగ్ ఘాట్ సెక్షన్లో శ్రీశైలంకి అని. ఇది చూసినాక ఇంకేం మనకు వస్తుంది. నైస్. వేరే దేశంలో మన దేవుడు. ఇట్స్ నైస్. చలేగా. ఇక్కడ శివ స్టాచ్యూ పైకి వెళ్దాం. ఇక్కడ కూడా 2 minutes వాక్ ఉంది. రప్ప పైకి వెళ్ళిపోయి చూద్దాం ఏముందో పైన. అందరు పురాళ్ళు ఎవరు, చిన్నపిల్లలు ఎవరు. వాళ్ళతో పోలిస్తే నేను కూడా చిన్నపిల్లలు అనుకో. చూద్దాం పైకి అలా ఉందా లేదో. వీడియో అయితే అలా ఉంటుంది మోస్ట్లీ, లేదు అంటే ఓకే. కానీ షూ ఇప్పాలనుకుంటున్నాను నేనైతే. నైస్ వ్యూ చూడండి. శివ స్టాచ్యూ. ఫైనల్లీ ఎంటర్డ్ శివ స్టాచ్యూ. వచ్చిన దగ్గరికి అయితే ప్రతి ఒక్కరు బ్లాగర్లు లేడా. ఓకే బాగుంది ప్లేస్. పైకి వెళ్ళాలంటే షూ ఇప్పాలి. సరే రప్ప షూ ఇప్పేసి పైకి వెళ్ళిపోదాం. అయిపోయింది. కొంచెం వెళ్ళిపోవాలన్నమాట చక్కగా. మొత్తానికైతే ఇక్కడ అయిపోయింది. రిటర్న్ టు హాస్టల్. మళ్ళీ ఇక్కడ నుంచి 11 kilometers 27 minutes ఉంది. అయ్యో వెళ్ళిపోదాం.
బండి ఇక్కడ పెట్టా, నాకు తెలిసి బండికి పార్కింగ్ ఫీ అని చెప్పి ఇంకేం చెప్పలేదు. చూద్దాం, అడుగుతిద్దాం, లేదంటే లేదు. అట్లా చూద్దాం, అడగట్లేడు కాబట్టి సైలెంట్గా వెళ్ళిపోవచ్చు. అలా 50 బొక్క. బండికి అయితే పార్కింగ్ వేసాడు. ఎంత ఇచ్చాడు? 50, 20, 10, 80 అంటే 20 తీసుకున్నాడు. 100 ఇచ్చా. ఈడ మనం ఏమనొద్దు, నోట్ ఇవ్వాలి, చుట్టా తీయాలి, వాడు రిమైనింగ్ అమౌంట్ ఇచ్చేస్తాడు. లేదంటే తెలియదు అంటే 100 వేస్తాడు. లేలో చుట్టా తీయాలి. ఇందాక బైక్ వాషింగ్ కూడా సేమ్ అట్లే అయింది. ఏ నోటీస్ ఆ నోటీస్ తీసుకుంటారు, అంతే అంటారు. అట్లా కాదు భయ్యా అంటే ఇస్తారు. ఎంత డౌన్ ఉందంటే చాలా అంటే చాలా డౌన్ ఉంది. ఎవరికి తాకినా కష్టమే కొడుకులు. నేపాలీస్ అదే కదా పావా లేక్ పోఖ్రాది. ఈడొక్క ఫోటో తీసుకొని వెళ్ళిపోతా. వ్యూ పాయింట్ ఇదే అనమాట. మస్తు అంటే మస్తు ఉంది. ఒక్కటే ఫోటో తీసుకొని వెళ్ళిపోదాం. ఇదే పోతప్పుడు ఆగిన వ్యూ పాయింట్. ఫోటో ఇద్దాం అంత అనిపించట్లేదు. ఒక్కసారి చూస్తా కిందికి దిగి. లాస్ట్ ట్రై. చీకట్లో ఇవ్వలేడు, 2 బైకులు ఉన్నాయి అంతే. పోఖ్రా సిటీ ఇక్కడే లేక్ ఉంటుంది, మేమున్న లేక్ పక్కనది. అయితే హాస్టల్ దగ్గరకు వచ్చేస్తా. తెలిసి ఇంకొక 300 మీటర్స్ తినేసి వెళ్ళేస్తాను నేను. ఇంకా ఇక్కడతో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకేమంటే యాడ్ చేస్తా, లేదంటే ఇక్కడికే క్లోజ్. జెండా ఈ కలర్ నచ్చుతుంది నాకు. జెండా రేపు మార్నింగ్ ఫోటో తీసుకోవాలి, ఇట్లా స్ట్రీట్ ఫోటో. ముందర రైట్లో వచ్చి మా హాస్టల్, లెఫ్ట్లో వచ్చి లేక్, పావా లేక్. పావా నేను ఇది అనుకునేమంటారు పోఖ్రా లేక్, అంటే పోఖ్రా లేకే బట్ పావా లేక్ అని పేరు పెట్టారు. లెట్స్ సీ యు ఆన్ నెక్స్ట్ డే.